ఈ మేనేజర్ గాడు కూడా అమ్మ ఊకే ప్రాజెక్ట్స్ని సంపుగా తింటాడు. చా ఈ మెసేజ్లు ఒకటి ఊకే గ్రూప్లో. ఒక సిల్క్ సిగరెట్. ఏంటి మెసేజ్ ఓకే. మీ నాన్న లేడా? నాన్న విలేజ్ వెళ్ళాడు. సిగరెట్ ఎక్కడ ఉంది? మీరు అడిగిన సిగరెట్ ఇందులో ఉందో లేదో ఒకసారి చూడండి. సిగరెట్ అంటే తెలీదు, కనీసం డబ్బా పైన పేరు ఉంటుంది కదా, అది కూడా తెలియదా? హట్. ఒక సిల్క్ ఇవ్వండి. అరే ఆ అమ్మాయికి ఏం తెలీదు, నువ్వే తీసుకో. ఇది ముందే చెప్పాలి కదమ్మా. అక్కడ నాకు ఇచ్చిందే 5 minutes బ్రేక్, అందులో 3 minutes నువ్వే తీసుకుంటే మిగతా 2 minutesలో సిగరెట్ ఎట్లా తాగాలి? ఇక ఏంటో ఏమో ఈ అమ్మాయి. ఈ మేనేజర్ గల్లోళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఆవిడెవరో హనీమూన్కి తీసుకెళ్ళి లేపించినట్టు వీణ్ణి కూడా లేపిస్తే అయిపోద్ది. ముందు వాళ్ళ భార్యకి ఆ తాట రావాలి కదరా. కరెక్టే మామ. టైం అవుతుంది, సరే వెళ్దాంపా. చీ, దీనమ్మ ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగినవారు. ఛే. హలో, పేమెంట్ చేసి వెళ్ళండి. ఏంటి మా మామనే పేమెంట్ అడుగుతావా? ఇది మీ మామది కాదు షాప్. మీ నాన్నకు నేను ఈఎంఐలో కడతా. మా నాన్నకి మీరు ఈఎంఐలను కట్టండి, ఏ అమ్మాయిలను కట్టండి, కానీ నాకు మాత్రం ఇన్స్టాంట్ పేమెంటే కావాలి. ఈడు ఓ రక్షణ. అరే మామ, మన మేనేజర్ గారు నేను తిట్టినందుకు కూడా బాధ లేదు, కానీ ఆ అమ్మాయి నిన్ను పేమెంట్ అడిగిన చూడు, అక్కడ చాలా బాధ అనిపించిందిరా. మూసుకోరా, నీ పేమెంట్ కూడా నేను చేశాను. యాదవా, ఈడేంటి అన్ని ఇలా కనిపెట్టేస్తున్నాడు. అర్జెంటుగా మన మేనేజర్ గారిని హనీమూన్ పంపించాలి. తీసుకోండి. అరే 500 ఇచ్చాడు, ఎంత ఇవ్వాలి? 100, 40, 50, 60, మళ్ళీ 70, 435 వస్తాయి. నాకు తెలుసులే. అబ్బా, అందుకేనా కూర్చొని మరి లెక్క పెడతాను? అయినా పక్కనే ఫోన్ ఉంది కదా, అందులో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, ఎందుకంత కష్టపడతాను? ఒక సిగరెట్ ఇవ్వండి. ఓకే, ఇది తీసుకో. అమ్మో అదొద్దు, నేనే తీసుకుంటా. ఇంకేముంటుందిరా, మేనేజర్ గాడే. అవును మావా, ఆడు నన్నే పట్టుకున్నాడు రా. ఈ ప్రాజెక్ట్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అడిగి నేను హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు? జాబ్ అంతా ఎలా ఉంది? సరే బాయ్ కార్తీక్. ఎవడు? ఇంకో సిల్క్. ఏంట్రా సడన్గా ఇలా? ఏం లేదులే. చూసావు మామ, అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఆఖరికి వాడికి కూడా ఎవరుందరా?
ఆ దేవుడు మన తలకాయ మీద లవన్ రాసేటప్పుడు పెన్లో ఇంక్ అయిపోయినట్టుంది కావచ్చు. ఇంక కాదురా, అసలు బుక్కే అయిపోయినట్టుంది. వై గాడ్, బుక్ అయిపోతే నన్ను అడగచ్చు కదా, ఫోన్పే చేసేవాడిని. క్రేజీ గాడ్. హా, ఎవరు? బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ ఏం కాదు, నా స్కూల్ ఫ్రెండ్ అన్నమాట. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఓకే. వీడేంటి తెగ మాట్లాడేస్తున్నాడు ఆ పిల్లతో. స్కూల్ ఫ్రెండ్ అయితే ఓకేలా. వీడికి ఎందుకు ఇవన్నీ అసలు? ఏంటి మావా ఏదో మాట్లాడుతున్నావు అమ్మాయితో? నాకు కూడా దేవుడు ఒక అమ్మాయిని రాశాడు రా. ఏంటిడు ఇప్పుడే బుక్ అయిపోయింది అన్నాడు, మళ్ళీ అమ్మాయి అంటాడేంటి? ఏంటో. రే ఆగరా. వర్క్ చేయడం తక్కువ, ఆ సిగరెట్ షాపుల దగ్గర ఎక్కువ ఉంటారు. అది ఇప్పుడు వరకు వర్క్ చేసి రిలాక్స్ అవుదాం, ఇప్పుడే అలా వెళ్ళొచ్చు. అవును సార్. మీరేం వర్క్ చేస్తారో నాకు తెలుసు కానీ మూసుకొని వెళ్ళి వర్క్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వీడి సైజుకి బ్లూ డ్రమ్మే కరెక్టరా. అర్జెంట్గా ఆర్డర్ చేసి వీడి వైఫ్కి ఇవ్వాలి. అవునరా, చెప్తాను కూడా పీడాపోతుంది. ఏంది వీడు ఎన్నెళ్ళు ఏంది పెద్ద వర్క్ చేస్తున్నాడు ఏంటో ఒకసారి చూద్దాం. ఏం నవీను, ఏం చేస్తున్నావు? వచ్చాడు సార్. కంపెనీని ఎలా ముంచాలని ఆలోచిస్తున్నాను సార్. ఏంటి? అదే సార్, కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. నువ్వేం చేయక్కర్లేదు కానీ కరెక్ట్గా వర్క్ చేయాలి, ఆటోమేటిక్గా అదే పైకి వస్తుంది. కంపెనీ కాదు, ముందు వీడి పైకి పోతే బాగుండు. వీడు ఓవర్ యాక్షన్. ఏంట్రా లేట్ అయింది? పరా సిగరెట్కి వెళ్దాం. మంచిగా ఉందాం అనుకున్న ప్రతిసారి నీలాంటి వచ్చి నన్ను చెడగొడుతున్నాడు. అబ్బా, నీకు సిగరెట్ కావాలా వద్దా? కావాలి. కావాలంటే రేపు నుంచి మంచిగా ఉంటా. ఇప్పుడు పోదాం పద. నీకు అక్కడి బుద్ధి నాకు తెలుసు కానీ దారా. బొక్కలే. రీల్స్ చూడడమేనా చేస్తావా? రీల్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? చూడ్డానికి అందంగానే ఉన్నావు కదా. చూడ్డానికి బాగుంటే సరిపోదు కదా, రీల్స్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉండాలి. అది నాకు లేదులే. నీ బాయ్ ఫ్రెండ్ కోసం చేయి. వాడేవాడు? నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? అసలు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ నీకు బాయ్ ఫ్రెండ్ వస్తే తన కోసం చేయి. అది అసలు అవ్వదులే. ఎందుకో నేను చూస్తున్నా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? అయితే మనకి లైన్ క్లియర్. నేను ఎలా అయినా నా లవ్లో పడేస్తా. వీడేంటి ఊరికా పిల్లతో మాట్లాడుతున్నాడు? అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏంటి మామ ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నావు? తనని ఎలా పడేయాలో టిప్స్ అడుగుతున్నారా? అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. అనుకున్నది కాదురా, లవ్ చేస్తున్నావు మామ. సూపర్ మామ, నువ్వు తొందరగా అమ్మాయిని పడేసావు అనుకో, మనకి ఇంకా సిగరెట్లు ఫ్రీగా దొరుకుతాయి. చెక్ యాదవా రా. ఏంటి సిగరెట్లు ఫ్రీగా వద్దా? రే రారా. రే ఆగరా, నేను వస్తున్నా. ఇలా ఊరికే సిగరెట్ ఎందుకు తాగడం? స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి. హా? అయినా కొన్ని అందాలు చూడాలంటే కొన్ని చేయక తప్పు. అబ్బబ్బా,
రోజు రోజుకి ఈ బాస్ గట్ట టార్చర్ బాగా ఎక్కువైపోతుందిరా. అర్జెంటుగా ఏమైనా చెయ్యాలి వీడిని. అరే ఆ అమ్మాయి ఊరికే సిగరెట్ ఎందుకు తాగుతున్నావు అని అడిగిందిరా. వీడితో బాధ. మన బాస్ గట్ట టార్చర్ తట్టుకోలేక తాగుతున్నా అని చెప్పపోయావా? ఆ? సరేరా. రే నవీన్, వచ్చాడు రా చింపాంజీ మొక్కపోడు. ఎస్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? హెల్ప్ ఏంద్రా, నువ్వేం వెయిటర్ కానివా? ఆ సౌమ్యాన్ని ఏమన్నావురా, ఏడ్చుకుంటూ వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది? నేనేమన్నా సార్, తిన్నావని అడిగా, అది తప్ప? బా వీడు మళ్ళీ ఏదో పెట్టేటట్టున్నాడు. ఆ తర్వాత ఏం అడిగావు? సరే ఆమె నేను తినలేదు, వ్రతం చేస్తున్నా, పిల్లలు పుట్టడానికి ఉపవాసం అని చెప్పింది. దానికి నువ్వేమన్నావు? దానికి వ్రతం ఎందుకు, నైట్ డిన్నర్కి నన్ను గెస్ట్గా పిలువని చెప్పా. అబ్బా ఆ? వాట్ ఈస్ దిస్ సార్? వేర్ ఈస్ అవర్ కల్చర్ గోయింగ్? నాన్ సెన్స్. రే నువ్వు పద, నువ్వు పదరా. వాడే పుషింగ్ సార్. వీళ్ళు నన్ను మేనేజర్ అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? యాదవ్. ఆ రోజు ఏదో అన్నావు కదా, నాకు అర్థం కాలేదు, ఏంటది? అది నీకు అర్థం కావాలంటే నువ్వు మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఆహాహా, సర్లే కానీ ఏంటో చెప్పు. చెప్తా కానీ నిన్న నువ్వు సిగరెట్ ఊరికే తాగుతావని అడిగావు, దేనికి? అది ఊరికనే అడిగా, ఏదో బాధలో ఉన్నాయేమో అని. సర్లే ఆలోచించుకో దేనికి అడిగాను. మ్మ్, మ్మ్, మ్మ్. అయినా ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తున్నా? అయినా నాకెందుకులే. హలో నాన్న. లోక్య, షాప్లోనే ఉన్నావమ్మా? నేను షాప్లోనే ఉన్నా నాన్న, మీరెప్పుడు వస్తున్నారు? వస్తా. మామయ్య వస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వస్తా. సరే నాన్న. అంతా బానే ఉంది కదమ్మా? ఏం సమస్య లేదు కదా? అంతా బాగుంది, ఏ ఇబ్బంది లేదులే. సరే సరే, మరి అయితే నేను ఉంటానమ్మా. నాన్న, గౌతమ్ అనే అబ్బాయి సిగరెట్ తీసుకొని బుక్లో రాసుకోమని చెప్తున్నాడు. ఓ గౌతమ్ బాబా, తను తాగేది ఒక్కటి. రాసుకో రాసుకో, పర్వాలేదు, తర్వాత ఇస్తాడులే, మంచోడే. సరే నాన్న. జాగ్రత్త. రోజుకి ఒక్క సిగరెటా? 4-5 సార్లు వస్తాడు. అయినా నాకెందుకులే. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఇంకా నాకే పని ఉండదా? మీ డాడీ ఎప్పుడు వస్తాడు? తెలీదు, ఎందుకు? అంటే అప్పు అడుగుదామని. అది ఈఎంఐలు ఉన్నాయి మావా. అయినా జాబ్ చేస్తున్న సాలరీ వస్తుంది కదా. శాలరీ అది వినడానికి చెప్పడానికి మాత్రమే బాగుంటాయి. శాలరీ అనే సౌండ్ వినేలోపే అయిపోతున్నాయి. అవి అసలు ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్ళిపోతున్నాయో అర్థమే కావట్లా. మెరుపు తీగలాగా వచ్చి మెరుపు తీగలాగే వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మంత్ ఎండ్కి అవే అప్పులు మిగులుతున్నాయి. సర్లే సిగరెట్. అయినా నీకులేవా ఇలాంటి కష్టాలు? అయినా నేను ఒకరిని అప్పటికే స్టేజ్కి ఇంకా రాలేదులే. రోజు ఒక సిగరెట్ తాగే స్టేజ్ నుంచి 4-5 తాగే వరకు వచ్చావు. చెప్పాను కదా, కొన్ని అందాలు చూడాలంటే కొన్ని చేయక తప్పు అని. ఆ అందాలన్నీ నాకు ఇక్కడే దొరుకుతున్నాయి, అందుకే అన్నిసార్లు వస్తున్నా. మన కిరాణా కొట్టు అమ్మాయిలా ఉంది. అరే అమ్మాయి. ఏ హాయ్. ఓ నువ్వా? ఏంటి ఎటో వెళ్ళొస్తున్నావు అనుకుంటా. అదా, టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నా. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, చాలా అంటే చాలా. అవునా, విషయం నాకు తెలుసులే. నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? అంటే నువ్వు ఊరికే షాప్లో ఉంటావు కదా, అంటే మీ నాన్న ఉన్నా లేకున్నా నువ్వు జాబ్ ఏం చేయవా? అలా ఏం లేదబ్బా, నా డిగ్రీ మిడిల్లోనే ఆపేశా. నాకు చదువు అంత ఎక్కేది కాదు.
ఏదైనా స్టార్ట్ చేసి బిజినెస్ చేయాలని నా డ్రీమ్. గుడ్ ఐడియా. యాక్చువల్గా జాబ్ చేసి స్ట్రెస్ మీద పెట్టుకునే బదులు ఓన్గా బిజినెస్ చేసుకోవడం బెటరే కదా. ఇన్ఫ్యాక్ట్ నాకు బిజినెస్ చేయాలనే చాలా ఇష్టం. మంచి పార్ట్నర్ కోసం చూస్తున్నా. అవును, నీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదా? ఓ షట్, నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. ఓకే, షాప్లోకి వెళ్దాం. బాయ్. ఓయ్, ఆ, అందాన్ని చూడాలంటే అన్నిసార్లు సిగరెట్ తాగక్కర్లేదు. చూడాలని మనసు కనిపిస్తే చాలు. ఒక సిగరెట్ ఇవ్వా? మ్మ్. ఏంటి మీ ఫ్రెండ్ రాలేదా? వాడు వస్తేనే సిగరెట్ ఇస్తావా ఏంటి? ఆ, ఓ అంత కాదు, మీ ఫ్రెండే కదా నీ పైసలు కూడా కట్టేది, అందుకే అడిగా. ఈసారి నేనే ఇస్తాలే. సిగరెట్ ఇ. ఏంటి అక్క ఇంత కమర్షియల్గా తయారైంది? వీడొచ్చాడు సరే, వీడి ఫ్రెండ్ రాలేదేంటి? ఏమైంది, ఇంతవరకు ఇంకా రాలేదు. సిల్క్. సిల్క్. ఆ. ఆహా. ఏంటి మార్నింగ్ నుంచి రాలేదు? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండే. అవునా? ఆ, అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నాకా? మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకెవరు దొరకలేదు. ఎలా ఉండాలేంటి? నీలా ఉంటే చాలు. ఆ, ఏంటి? అంటే నీలా బొట్టు పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నా. అయినా మీ ఆఫీస్లో అమ్మాయిలందరూ ట్రెడిషనల్గానే వస్తారు కదా. నువ్వు వాళ్ళు వేసుకున్న బట్టల్ని మాత్రమే చూస్తున్నావు, వాళ్ళ కాలుకున్న మెట్టల్ని మెడకున్న తాళని చూడట్లేదు. అయినా అందరికీ అన్ని నచ్చినట్లు దొరకాలంటే కష్టం కదా, అడ్జస్ట్ అవ్వాలంతే. నీకు ఒకటి చెప్పాలా, మగాడి జీవితం అంటేనే అడ్జస్ట్ అవ్వడం. ఇక లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వమంటే ఎలా చెప్పు? మేము ఊహించుకున్న అమ్మాయి కాకపోయినా మనసుకు నచ్చిన అమ్మాయి వచ్చినా చాలు కదా. మ్మ్హ్మ్. తెలుగు ఉన్నా రా నీకు? ఏమా క్యూఆర్ కోడ్లు పంపుతావా? ఏమా కొంచెం కూడా తెలుగు లేదు. నవీన్ గారు మళ్ళీ ఏం పని చేస్తారో ఏమో. హాయ్ సార్. అరే నవీన్, మళ్ళీ ఇంక వెలిగినవరా? గౌతమ్, ఏంట్రా వీడు రోజు రోజుకి ఇంత వర్స్ట్గా తయారవుతున్నాడు? ఏమైంది సార్? రాత్రుల్లో వైన్ షాప్ దగ్గర పోయి క్యూఆర్ కోడ్లు పెట్టి పైసలు పంపమంటున్నాడు. క్యూఆర్ కోడా? అవును సార్, ఆపదలో ఉన్నా హెల్ప్ చేస్తారు అనుకున్నా, అది తప్ప? ఎచ్చి అవి ఇంకా ఈడొకడు. రే పదరా గౌతమ్, నేనేదో పెద్ద తప్పు చేశాను. చి, యూ డోంట్ హ్యావ్ హెల్పింగ్ హ్యాండ్ సార్, ప్లీజ్ కట్ దట్ హ్యాండ్స్ ఇమిడియట్లీ. నాన్ సెన్స్. రే పదరా గౌతమ్, పద. ఒరే నవీన్. రా గౌతమ్, సార్ వాడు జర చెప్పురా. ఆ క్యూఆర్ కోడ్లు చూస్తే నా పిల్ల నీంది అవుతున్నా అనుకుంటుందిరా. ప్లీజ్ రా. ఓకే సార్. అరే మామ, మంచి పని చేసావురా, వాడికి అట్లే కావాలి. మరి మామూలుగా ఉన్నది మనతో, నువ్వు పదరా. సచ్చా నా కొడుకు. ఏం చూస్తుంటుంది ఊరికే? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నా? సీరియల్ నిన్నటి ఎపిసోడ్ మిస్ అయ్యాను, అందుకే చూస్తున్నా. ఏ నువ్వు సీరియల్ చూస్తావా? నేను ఈ నెట్ఫ్లిక్స్ కొరియన్ డ్రామాలు చూసే టైప్ కాదు, నేను ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎమోషనల్ డ్రామాస్ చూసే టైప్. అయినా ఈ రోజులలో సీరియల్ చూడడం అంటే గ్రేటే. ఇప్పట్లో ఏంటి, ఎప్పటికీ ఇలానే ఉంటాము. అయినా ప్రపంచం కోసం మన పద్ధతులు మార్చడం కాదు, మన మనసుకు నచ్చిన విధంగా మనం మారడం. ఈరోజు ఏంటో చాలా బాగా మాట్లాడుతున్నావు. ఈ పిల్ల చాలా పద్ధతిగా ఉంది.
హలో ఏ అవునా? ఏమైంది? వస్తున్నా. ఎక్కడికి వెళ్తుంటాను? ఏమైందబ్బా? వీడేంటి ఏదో తెగ ఆలోచిస్తున్నాడు. ఏంటి మామ ఏదో తెగ ఆలోచిస్తున్నావు? అదేరా, ఆ అమ్మాయికి నిన్న కాల్ వచ్చి టెన్షన్గా అయితే వెళ్ళిపోయిందిరా. ఏమైందా అని ఆలోచిస్తున్నా. వాళ్ళ నాన్న వచ్చి ఉంటాడు లేరా. రే మామ, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అది కానీ నువ్వు ఫాలో అయ్యానుకో ఆ అమ్మాయి పక్కా నీకే పడుద్ది. ఆపుకో, ఫస్ట్ ప్లాన్ చెప్పు. ఏం లేదు మామ, నువ్వు రోజు సిగరెట్ తాగడానికి కిందకి వెళ్తావు కదా, ఇలా ఒక్కొక్కటి కొనే బదులు ఒకేసారి ఒక 5-6 బాక్సులు కొనేసావు అనుకో, ఆ అమ్మాయి నువ్వు రిచ్ అనుకుని ఆ పిల్లే నీకు పడిపోద్ది. ఎలా ఉంది మన ప్లాన్? నీ ప్లాన్ తీసుకొని నీకు గుడ్ అలా పెట్టుకో. ఆపే. నువ్వు చెప్పినట్టు అలాంటి అమ్మాయి అయితే నన్ను సిగరెట్ ఎందుకు బంద్ చేయమంటదిరా. నువ్వు ఇలాంటి చెత్త ప్లాన్ చెప్పకరా నాకు. ఈ ప్లాన్తో సిగరెట్లను మింగదామనే కానీ ప్లాను నీ అబ్బా. వీడేంటి అన్నీ ఇలా కనిపెట్టేస్తున్నాడు? అర్జెంటుగా వీడిని వేణుస్వామికి చూపించాలి. రే ఆగరా, నేను వస్తున్నా. టీవీలో సౌండ్ తక్కువ పెట్టమనలేదను భర్తను చంపిన భార్యనా? ఒక సిల్క్. ఏంటో ఈ న్యూస్లు అసలు. గౌతమ్ బాబు ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. తనేది కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది తను? హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను. వాళ్ళ నాన్న వచ్చాడు కదా, ఆ అమ్మాయి ఇంక రాకపోవచ్చు. అరే, వాళ్ళ నాన్న లేకుంటే ఆ అమ్మాయి వస్తుంది కదా. సరే గాని వాళ్ళ నాన్న ఎలా పంపిస్తావురా? చెప్తా కదరా నీకు ప్లాను. హాయ్ అంకుల్, ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ కోడింగ్లో ఎర్రర్ చేస్తున్నాడు. నీకెందుకు? సార్ మీరా? అయినా నీ లాగిన్ టైం అయింది కదరా, ఇక్కడేం చేస్తున్నావు? అంటే అది ఓకే సార్, ముందు వీడికి ప్రాబ్లం నా కదా. ఇంక సార్, మిమ్మల్ని హెచ్ఆర్ సుష్మా పిలుస్తుంది సార్. ఏంటో ఈ అమ్మాయి నన్ను చూడకుండా ఉండలేదు. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఓకే సార్, వెళ్తాను సార్. వీడు వినేశాలు. పిల్లని లేకపోతే ఏమైపోతాయి అంటావు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో కాదు. అంకుల్, మీరు ఇంకా షాప్లోనే ఉన్నారా? గుడికి వెళ్ళలేదా? లేదు లేదు, ఈ వారం నేను గుడికి రావట్లేదు. అయ్యో అంకుల్, మీకు తెలీదా? ఈరోజు గుళ్ళో లక్కీ డ్రా తీస్తున్నారు. నా పేరు కూడా ఇచ్చా. గుళ్ళో పూజారి నా ఫ్రెండే. లక్కీ డ్రా నాకు వచ్చేటట్టే చేస్తా అన్నాడు. అయినా సాయిబాబా మెడలో చాలు అంటే చాలా పవిత్రమైంది కదా, నాకు వస్తే మీకు కూడా ఇద్దాం అనుకున్నాను. ఒక మాట చెప్దామని వచ్చా. సర్లేండి, సరే షాప్ చూసుకోండి. ఒక్క నిమిషం, అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తాను. అమ్మా, నువ్వు తొందరగా షాప్ దగ్గరికి వచ్చేయమ్మా. లేదమ్మా, గుడికి వెళ్ళి వస్తాను. సరే నాన్న. అమ్మాయి వచ్చేస్తుంది, ఒక్క 2 నిమిషాలు వెళ్దాం. వర్కౌట్ అయింది. ఏంటి అమ్మాయి ఇంకా రావట్లేదు? ఏమో ఏంటిదబ్బా. అరే వచ్చింది. ఏంటి నేను కంగారుగా వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? అదా, మా అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది, అందుకే వెళ్ళాను. అవునా, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. అయినా నువ్వెంత టెన్షన్ పడుతున్నావు? ఆహా, ఏం లేదులే. ఒక సిగరెట్ తీసుకో. ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి? ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? తన కిరాణా భాషలోనే చెప్తాను. చెప్పాలా వద్దా? నేను అనుకుంటుంది ఏంటి? ఏమైంది ఈరోజు నీకు? చెప్పాలా? ఏదైతే చెప్పేద్దాం.
నాకు కొన్ని సామాన్లు కావాలి. ఏం కావాలి? ఇవన్నీ సామాన్లు కలిపితే కొన్ని లెటర్స్ వస్తాయి. అదే నీకు చెప్పాలనుకున్నది. గుర్తుపెట్టుకో, అన్ని ప్రైజెస్ కలిపితే కొన్ని లెటర్స్ వస్తాయి. గుర్తుపెట్టుకో. ఇదిగో ఈ సామానికి డబ్బులు. గుర్తుపెట్టుకో. అసలు ఇతనేంటి ఎప్పుడు లేని ఇన్ని సామాన్లు తీసుకున్నాడు? ఏం లెటర్స్ వస్తాయి అసలు? అదిరా జరిగింది. మరి నువ్వు చెప్పింది ఆ అమ్మాయికి అర్థమైందంటావా? ఏమోరా, డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేక ఇలా చెప్పేశా. నాకు గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ అమ్మాయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందిరా. ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. కాన్ఫిడెన్స్ రా. ఈ అమ్మాయి ఎటు వెళ్తుందేంది? నేను చెప్పింది ఏం చేసిందో ఏమో. ఓయ్ ఏయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావు అసలు? జోక్ చేయకు. అయ్యో, నేనెందుకు జోక్ చేస్తాను? అయినా నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను డిగ్రీ పాస్ అవ్వలేదు కదా. అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదా? కానీ నిన్న నాకు ఇచ్చిన ప్రైసెస్కి నాకు ఇంతే చేంజ్ మిగిలింది. నాకు లేట్ అవుతుంది, నేను షాప్కి వెళ్ళాలి. అరే హలో, ఓయ్ ఓ పిల్ల. 100, 20, 20 చిల్లర అంటే 143. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నేను డిగ్రీ పాస్ అయ్యాను. షాప్లో నేనే ఉంటా. ఒక సిల్క్. ఈ సిల్క్ కాదు, ఆ సిల్క్. అవును, నీకది ఎలా అర్థమైంది? ఓ అదా. ఇవన్నీ సామాన్లు కలిపితే కొన్ని లెటర్స్ వస్తాయి. అదే నీకు చెప్పాలనుకున్నది. అసలు ఏమై ఉంటుంది? ప్రైజెస్ కలిపితే లెటర్స్ వస్తాయా? ఏమొస్తుందో చూద్దాం. చాక్లెట్, చిప్స్ ప్యాకెట్, సిగరెట్, ఐస్ క్రీమ్, 5 స్టార్, లేస్ ప్యాకెట్, కూల్ డ్రింక్, స్వీట్ ప్యాకెట్. ఈ ప్రైజెస్ అన్నీ వేశాను కదా, లెటర్స్ ఏం రావట్లేదేంటి? ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ప్రైసెస్ అన్నీ కలిపితే ఏదో నెంబర్ వస్తుందేంటి? అన్ని ప్రైజెస్ కలిపితే కొన్ని లెటర్స్ వస్తాయి. I L O V E Y O U. ఓ, ఇతను చెప్పాలనుకున్నది ఐ లవ్ యూనా?
పర్లేదు, నీకు చాలానే తెలివి ఉంది.